చాలా మీడియా ఛానల్ ఉన్నటువంటి రోగమే అదన్న. ఎందుకంటే ఎవరు మాట్లాడితే ఎక్కువ పోతో చూసుకొని వాళ్ళ దగ్గరనే మైకులు పెట్టేటువంటి పరిస్థితిలో ఉన్నాం. అంటే అమ్మాయి గురించి కూడా రాసిన మీరు మనం అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు మీరు అన్నారు మనం ఊకి ఏడుపాటలు ఉండొద్దు చనిపోయినా సరే ఫస్ట్ నుంచే తన ఉండాలని, అది అట్లుంటుంది మన పాట. కులమే లేదన్న ఆ లుచ్చాగాడు ఎవడు మా ఓట్ల కొరకే చెప్పుతారు చుటా మాటలు. కులమే లేదన్న ఆ లుచ్చాగాడు ఎవడు మా ఓట్ల కొరకే చెప్పుతారు చుటా మాటలు. కులమే లేదన్న ఆ లుచ్చాగాడు ఎవడు మా ఓట్ల కొరకే చెప్పుతారు చుటా మాటలు. పసికందు పానములో కనిపించన కులము, పసికందు పానములో కనిపించన కులము. నీ ఇంటి పిల్లదేనా మానపానము, నీ ఇంటి పిల్లదేనా మానపానము. మీ ఓళ్లకు ఏదన్నైతే తెల్లారంగానే తుపాకీ మోతలు, తెల్లారక ముందే తుపాకీ మోతలు. మా ఓళ్లకు ఏదన్నైతే ముసి ముసి నవ్వులు. ఓ రేవంత్ రెడ్డి నీ పోకడ ఏంది, ఓ రాజేశు రెడ్డి నీ మౌనం ఏంది. అటు ఇటు కాకుండా మధ్యలోనే పోతరా. కులమే లేదన్న ఆ లుచ్చాగాడు ఎవడు మా ఓట్ల కొరకే చెప్పుతారు చూట మాటలు. కులమే లేదన్న ఆ లుచ్చాగాడు ఎవడు ఓట్ల కొరకే చెప్పుతారు చూట మాటలు. కులమే లేదన్న ఆ లుచ్చాగాడు ఎవడు మా ఓట్ల కొరకే చెప్పుతారు చూట మాటలు. ఇట్లనే రాసినాం, ఆ రోజు కూడా పాడినాం, బయట పడలేదు. ఓకే ఓకే అన్న, ఏదన్నా ఒక మంచి బహుజన గీతంతో మన ఇంటర్వ్యూను ముగిద్దాం అన్న. థ్యాంక్ యూ మళ్ళొకసారి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నాకు చాలా మంది ఇంటర్వ్యూలు అన్నారు అన్న నీ మీద నమ్మకంతో. నేను అక్కడిక్కడ తిరిగి వేదికలు ఎట్లా ఎంచుకున్నానో నేను ఇచ్చే అంటే నేను రికార్డింగ్ పోయే ఫస్ట్ పాట అట్లే ఉండాలనుకున్నా, నేను వెళ్ళే ఇంటర్వ్యూ కూడా అట్లే ఉండాలనుకున్నా. అందులో మీరు నాకు బెస్ట్ ఆప్షన్ అనుకున్నా, అందుకే నేను మీకోసం వచ్చిన. మీరు నాకు అవకాశం ఇవ్వడం చాలా థ్యాంక్ యూ. అందరికీ మీడియా కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మనోళ్ళు బహుజనవాదాన్ని ఎత్తుకున్న వాళ్ళందరూ కావచ్చు, ముఖ్యంగా నాతోటి కళాకారులు కావచ్చు, ఈ రాజ్యం కోసం మనం పాట పాడదాం. నాకంటే పెద్దోళ్ళు ఉంటే మీ ఏళ్ళు పట్టుకొని నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాలాంటి వాళ్ళని మా తర్వాతి వచ్చే తరాలకు కంపల్సరీ ఈ రాజ్యంలో అవసరం ఎంత ఉందని మీ పాటకు అవకాశం ఇచ్చే బాధ్యత పెద్దోళ్ళుగా మేము తీసుకుంటాం. మాకంటే పెద్దోళ్ళు కనుక కళాకారులు ఉంటే మీ ఏళ్ళు పట్టుకొని నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంతో దూరంలో లేదు, రాజ్యం వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఒకటెనక రెండు, రెండెనక మూడు, ఒకటెనక రెండు, ఆ రెండెనక మూడంటూ చదివేటి మన పిల్లలు బంగుల గట్టేటి కొలువులల్లో ఉండాలంటే. ఏ అంటే యాపిల్ అంటూ, బి అంటే బాల్ అంటూ చదివేటి మన పిల్లలు అమెరికా పోవాలంటే. ఈ దోపిడి దొంగల తరిమి, ఈ దోపిడి దొంగల తరిమి బహుజన రాజ్యం రావాలి. ఈ దోపిడి దొంగల తరిమి ఏనుగు కోటేయాలి. అమెరికా పోయి పిల్లలు డాలర్లు పంపాలి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యలు అందాలి. ఈ తెలంగాణ గడ్డ మీద అన్నలారా బహుజన రాజ్యం రావాలి అక్కలారా. చల్ రాజ్యం ఎట్లా వస్తుంది అనుకుంటే మనం వేసే ఆ ఓటు అన్నలారా మన బ్రతుకు మార్చే మార్గం అంట అక్కలారా. ఒకటెనక రెండు, ఆ రెండెనక మూడంటూ చదివేటి మన పిల్లలు బంగుల గట్టేటి కొలువులల్లో ఉండాలంటే. బంగుల గట్టేటి ఏ అంటే ఆపిల్ అంటూ, బి అంటే బాల్ అంటూ చదివేటి మన పిల్లలు అమెరికా పోవాలంటే. దోపిడి దొంగల తరిమి బహుజన రాజ్యం రావాలి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యలు అందాలి. అమెరికా పోయి పిల్లలు డాలర్లు పంపాలి. తెలంగాణ గడ్డ మీద అన్నలారా బహుజన రాజ్యం రావాలి అక్కలారా. మనలాంటి వాళ్ళు ఎంతో మంది మన తల్లిదండ్రులు నేను పడ్డ కష్టము నా పిల్లలు పడకూడదంటూ పస్తులుండి చదివించిన పేద కూలి బిడ్డ కూడా కలెక్టరు కావాలంటే.
మండేటి ఎండల్లో కూలి పనికి పోయి పైస పోగేసి పస్తులుండి చదివించిన పేద రైతు బిడ్డ కూడా డాక్టర్లు కావాలంటే ఈ రాజ్యంలో మనం అవుతాం. డాక్టర్లు కావాలంటే ఈ దోపిడి దొంగల తరిమి బహుజన రాజ్యం రవాలే. పేద రైతు బిడ్డ కూడా డాక్టర్లు కావాలి, పేద కూలి బిడ్డ కూడా కలెక్టర్లు కావాలి. తెలంగాణ గడ్డ మీద అన్నలారా బహుజన రాజ్యం రావాలి అక్కలారా. తెలంగాణ గడ్డ మీద అన్నలారా బహుజన రాజ్యం రావాలి అక్కలారా. ఈ తెలంగాణ గడ్డ మీద అన్నలారా బహుజన రాజ్యం రావాలి అక్కలారా. ఈ తెలంగాణ గడ్డ మీద అన్నలారా బహుజన రాజ్యం రావాలి అక్కలారా. మనం వేసే ఆ ఓటు అన్నలారా మన బ్రతుకు మార్చే మార్గమంట అక్కలారా. మనం వేసే ఆ ఓటు అన్నలారా మన బ్రతుకు మార్చే మార్గమంట అక్కలారా. నేను పడ్డ కష్టము నా పిల్లలు పడకూడదు, బస్తులుండి చదివించిన పేద రైతుల పిల్ల డాక్టర్లు కావాలంటే డాక్టర్లు కావాలంటే డాక్టర్లు కావాలంటే మండేటి ఎండల్లో కూలి పనికి పోయి పైస పోగేసి బస్తులుండి చదివించి పేద కూలి బిడ్డ కూడా కలెక్టరు కావాలంటే కలెక్టరు కావాలంటే. దోపిడి దొంగల తరిమి బహుజన రాజ్యం రావాలి, దోపిడి దొంగల తరిమి బహుజన రాజ్యం రావాలి. పేద కూలి బిడ్డ కూడా కలెక్టరు కావాలి, పేద రైతు బిడ్డ కూడా డాక్టర్లు కావాలి.